మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆదాని గారి మీద 1750 కోట్లతో ఉన్నటువంటి ఏదో ఒక ఎలిగేషన్ వచ్చింది. దీన్ని ఎలా చూద్దాం అంటారు సార్? అదానీ గ్రూప్ అన్నది మన భారతదేశంలో చాలా అతి తక్కువ సమయంలో బాగా ఎదిగినటువంటి గ్రూప్ అది. సరే, వారు ఎనర్జీలోని, ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని, పోర్ట్స్లోని, ఎయిర్పోర్ట్స్లోని అనేక రంగాల్లో వారు వ్యాపారం వృద్ధి చేసుకున్నారు వాళ్ళు. సరే, ఇప్పుడు ఈ విషయంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా సోలార్లో దాని అవసరాల దృష్ట్యా ఒక టెండర్స్ కూడా వేసింది 2020లో. వేసినప్పుడు అదానీ గ్రూపు ఆ టెండర్స్లో పాల్గొనడం, టెండర్ దక్కించుకోవడం జరిగింది. దాంతో దేశంలో ఏ రాష్ట్రమైనా సరే సోలార్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టాలంటే అదానీ గారి దగ్గర ఆ సోలార్ పవర్ కొనవలసిన పరిస్థితి. మిగతా రాష్ట్రాలన్నీ కొన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ రోజు ఒప్పందం చేసుకుంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఎక్కడంటే, వాళ్ళు ఏదైతే పెట్టుబడులు పెట్టారో అదానీ గ్రూపు ఈ సోలార్ పవర్కి సంబంధించి కొంతమంది ఇన్వెస్టర్స్ని, అమెరికాలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ని కూడా దీంట్లో భాగస్వాములు చేశారు. జరిగిన అవినీతి ఏదైనా జరిగి ఉంటే అది ఎక్కడ జరిగిందంటే ఇండియాలో జరిగింది. బట్ అమెరికా ప్రభుత్వం, ఆ న్యాయశాఖ కావచ్చు, వాళ్ళ FBI కావచ్చు, లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ కావచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఉందట. అదే న్యాయశాఖ అంటే అదే ఏంటంటే, వాళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి, అంటే వారి దేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ దీంట్లో పెట్టుబడులు పెట్టారు కాబట్టి వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఏ దేశంలో అయినా వాళ్ళ దేశానికి సంబంధించిన ఇన్వెస్టర్ పెట్టిన పెట్టుబడులు అవినీతి జరిగితే ఎంక్వైరీ చేస్తుంది. వాళ్ళు ఆ విధంగా ఎంక్వైరీ చేస్తే దాదాపు 2030 కోట్లు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకి అదానీ గ్రూప్ వారు తమ దగ్గర సోలార్ పవర్ ఎక్కువ రేటు కొనడానికి లంచం ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి. దాంట్లో దాదాపు 1750 కోట్లు, 2030 కోట్లలో 1750 కోట్లు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చినట్టు, మిగతా 280 కోట్లు వివిధ రాష్ట్రాలకి, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కాశ్మీర్, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతం ఒక దానికి ఇచ్చినట్టుగా ఆరోపణలు వచ్చినాయి. అంటే మీరు గుర్తుండే ఉంటుంది, దాదాపు ₹2.49 ఒక యూనిట్ ధరతోటి మేము అక్కడ కొంటున్నాం, కారు చౌకగా కొంటున్నాం. దానివల్ల ఏమవుద్దంటే దాదాపు 26 సంవత్సరాల వరకు మనకి వాళ్ళతో ఒప్పందం, రైతులకి ఉచితంగా విద్యుత్ ఇవ్వచ్చు, అది ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు అని కొని గత 5 సంవత్సరాల్లో దాదాపు 9 సార్లు మనకి విద్యుత్ రేట్లు పెరిగినాయి. మనందరికీ తెలిసిందే అది. ట్రూ అప్ ఛార్జీలు అని, అదని ఇదని. ఒక కరెంట్ బిల్లు వస్తే దాంట్లో మనం ఏదో లాస్ట్ని ఎంత వచ్చింది బిల్లు చూసి కడతామే తప్ప దాంట్లో సర్ఛార్జీలు అన్నీ మనం చూడం అసలు. ఆ విధంగా దాదాపు 300-400 వచ్చేటువంటి ఒక ఇంటికి 1300-1400 రూపాయలు బిల్లు వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్లనే ఆ ₹2.49 కొంటున్నామని చెప్పారు, కానీ దాని ఎక్స్ట్రా ఛార్జీలతోటి తర్వాత ₹5.20 దాకా అయిపోయింది. దాని తర్వాత ఎక్స్ట్రా ఛార్జీలు అన్నీ. అంటే సామాన్యుల మీద విపరీతమైన భారం ఆ రోజు వేసింది. కానీ అదే సమయంలో గుజరాత్ ప్రభుత్వం ₹1.99 కొంది. యూనిట్కి ₹10 అనుకుంటాం మనం తేడా. వచ్చేటప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు తేడా ఉంటుంది. దాదాపు 7 మెగావాట్లు అంటే 7000 మెగావాట్లు. ఒక మెగావాట్కి 25 లక్షల రూపాయలు చొప్పున 7000 మెగావాట్లకి 1750 కోట్లు లంచం ఇచ్చేటట్టు ఒప్పందం జరిగింది అన్నట్టుగా వాళ్ళ విచారణలో తేలింది. అమెరికా ప్రభుత్వ సంస్థలకి వాళ్ళ విచారణలో తేలింది. వాళ్ళు విచారణ చేసిన తర్వాత డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టకపోయినా FBI స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అనే పదం అక్కడ వాడింది. ఓకే, సరే, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళేం చెప్తున్నారు, ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గర కొన్నాం, మాకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి అదానీ గ్రూప్ అని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఈ రోజున ఈ ఆరోపణ చేస్తున్నది ప్రతిపక్ష పార్టీలో లేకపోతే దేశంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలో కాదు, అమెరికా దర్యాప్తు సంస్థను. ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అవినీతి సొమ్ము తీసుకుంటే దాని భారం అంతా కూడా ప్రజల మీద పడింది. ఎక్స్ట్రా ఛార్జీలు అన్నీ కట్టుకోవాల్సింది ప్రజలే కదా. ఆ విద్యుత్ భారం అంతా ప్రజలే పడింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ధరలు పెంచవలసిన పరిస్థితి ఏర్పడితే, అదిగో పెంచమన్నారు కదా, ఎందుకు పెంచుతున్నారు అంటే, మీరు చేసిన తప్పిదాలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా వాటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే, ఒక 2 సంవత్సరాలు ఎంక్వైరీ చేసే ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పగలిగాయి కదా విదేశీ సంస్థలు.
భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలు సిబిఐ కావచ్చు, ఈడీఐ కావచ్చు, దాదాపు 12 సంవత్సరాలు బట్టి ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు చేస్తానే ఉన్నాయి, కానీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇది కూడా క్వశ్చన్ మార్కే కదా. ఎందుకంటే 12 సంవత్సరాలు బట్టి ఆయన బెయిల్ మీద తిరుగుతున్నాడు, మధ్యలో ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. అవును, ఈ రోజుకి అతను కోర్టు కూడా వాయిదాలు కూడా వెళ్ళకుండా బయట తిరుగుతున్నాడు అంటే వ్యవస్థలో ఎక్కడుంది లోపం? ఎక్కడుంది వ్యవస్థలో లోపం? ఖచ్చితంగా FBI లాంటి సంస్థలు అలవోకగా ఏమీ ఆరోపణలు చేరు, వాళ్ళ దగ్గర పూర్తి ఆధారాలు లేకపోతే. గతంలో కూడా అదానీ గ్రూప్ గారి మీద హిండెన్బర్గ్ ఒక నివేదిక ఇచ్చింది, అప్పట్లో సంచలనం. దాని మీద కూడా పార్లమెంట్లో పెద్ద చర్చ జరిగింది. ఆయన స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళ రేట్లు పెంచుకోవడానికి వాటికి అనేక రకమైన జిమ్మికులు చేశారు అని చెప్పేసి అంటూ ఆరోపణలు వచ్చినాయి. సరే, అదానీ గ్రూప్ అన్నది గత 5 సంవత్సరాల్లో అదానీ గ్రూప్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా దోచిందని అనేక కథనాలు వచ్చినాయి. కృష్ణపట్నం పోర్టులో కావచ్చు, గంగవరం పోర్టులో కావచ్చు, అన్నింటిలో కూడా అదానికి ఏ విధంగా వాటలు ఇచ్చారు. గంగవరం పోర్టుకి సంబంధించిన ప్రభుత్వ వాటాను కూడా అదానీ గ్రూప్కి కట్టబెట్టారు. అంటే మొత్తానికి అప్పట్లో వచ్చినట్టు ఆరోపణ గురించి చెప్తున్నా, ఇది ఆంధ్రప్రదేశా లేకపోతే అదానీ ప్రదేశా అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళకి సాగిలు పడుతున్నాడు అంటే ఆరోపణ చేశాం. ఈ రోజు అన్ని ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి వాళ్ళు తీసుకున్నటువంటి లంచాలు చాలా. ఎందుకంటే మామూలుగా మోస్ట్ కరప్టెడ్ పొలిటీషియన్ ఎవరన్నా అంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటే ఆంధ్ర పుష్ప కాదు, ఈయన ఇంటర్నేషనల్ పుష్ప. అంటే ఇవన్నీ మనం ఏదో ఆరోపణలు చేయట్లా, నిందలు వేయట్లే, మనం ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వదలరు కదా, ఇంటర్పోల్ అంతా చూసుకుంటూ ఉంటుంది కదా. ఖచ్చితంగా అంటే మొన్నటిదాకా ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి నాయకుడినా మీరు ఎన్నుకున్నదని చెప్పేసి పక్క రాష్ట్రాలన్నీ కూడా మనం అవహేళనగా మాట్లాడుతుంటే బాధపడ్డాం. ఇప్పుడు మన గత ముఖ్యమంత్రి గారి పేరు ఇంటర్నేషనల్ స్థాయిలో వచ్చింది. ఇది చిన్న విషయం ఏం కాదండి. అది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సంస్థతోటి ఒప్పందం చేసుకోవడానికి ఇన్ని 100 కోట్లు లంచం తీసుకుందా అంటే మామూలుగా మాట్లాడితే ఏమంటారంటే మా హయాంలో దాదాపు ఇన్ని భారీ పరిశ్రమలు వచ్చినాయి అని చెప్పేసి అంటారు. ఎక్కడ వచ్చినాయి అని వెతికితే మనకి ఎక్కడ కనిపించాం. ఉన్న సంస్థలు కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. ఇప్పుడు అమర్రాజా బ్యాటరీ ఏంటంటే మంచి కంపెనీ, వాళ్ళ మీద ఇన్ని రకాలుగా ఆరోపణలు చేశారు. వాళ్ళు ఇంకా ఇక్కడి నుంచి వదులుకుని మన తెలంగాణ వచ్చేసారు. తెలంగాణ ఆహ్వానించింది, పెట్టుబడులు పెడుతున్నారు. అంటే వాళ్ళకి లంచాలన్నీ ఇచ్చి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలు ఏదైనా పెడితే వాళ్ళ దాంట్లోంచి ఆక్సిజన్ను ప్రాణవాయువు వస్తుంది. వాళ్ళతో అడ్జస్ట్మెంట్ కుదరలేదనుకోండి, విషవాయువులు వచ్చేస్తాయి, పొల్యూషన్ వచ్చేస్తుంది. అలాగే చేశారు. చాలా సంవత్సరాలు ఎలా వెళ్ళిపోయినాయి. కియా మోటార్ సంగతి మనకు తెలిసిందే కదా. దాని అనుబంధ సంస్థలన్నీ పక్క రాష్ట్ర తమిళనాడుకి వెళ్ళిపోయినాయి. ఈ రోజున ఈ విద్యుత్ ఒప్పందాలు దాదాపు 1750 కోట్ల రూపాయలు పలానా ప్రభుత్వానికి మేము ఇచ్చామని చెప్పేసి అని వాళ్ళు ఇచ్చారు అనేటువంటి విషయం అమెరికా సంస్థలు బయట పెట్టిన తర్వాత దాన్ని సమర్థించుకుంటాం, లేకపోతే మన ఇక్కడ ఉన్న దర్యాప్తు సంస్థలలాగా ఏదో బెదిరించడం ఏదో చేయడం కుదరదండి. ఇంకా ఖచ్చితంగా సమాధానం ఈ రోజు రేపని చెప్పుకోవాలి. నేను అనుకోవడం ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో అయినా ఆయన జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే చిన్న విషయం ఏం కాదు, మన దేశంలో సంస్థలాగా ఏం వదిలేరు. అది FBI అంటే ఆధారాలు లేకుండా వాళ్ళు ఏం ఆరోపణలు చేయరు, వాళ్ళకి అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు అమెరికాలో ఉన్న సంస్థకి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంటుంది, వాళ్ళకేం పొలం తగాదాలు ఉండవు కదా. ఖచ్చితంగా ఆధారాలతో సహా బయట పెడుతున్నారు కాబట్టి సమాధానం చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా జైలుకి వెళ్ళే టైం దగ్గర పడింది అనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.